జాబ్ చేసేటప్పుడు నాకు ఒక విషయం బాగా అర్థమయ్యిండాది. మనం చదువుకునే చదువు ఏంటికి పనికిరాదు అని. ఇందాక సైన్ థీటా, కాస్ థీటా అన్నాను గదా! అయి చదివి నాకేమొచ్చిండాదంటే తలనొప్పొచ్చిండాది. ఇంతవరకు నాకు అయి యాడ గూడా ఉపయోగపడలేదు. అట్టనే ఇంకేదో ఫార్ములాలుంటాయి. అయి గూడా నాకేంటికి పనికి రాలేదు. మిగతా సబ్జెక్టులలో కూడా ఏందేందో ఉంటాయి. అయన్నీ ఏం చేసుకోవాలా? అయి కష్టపడి చదవడం వల్ల నాకేమొచ్చిండాది? సరే అనుకోని ఇయన్నీ పక్కన పెట్టి నెల రోజులు జాబ్ చేసిండా. 12,000 చేతిలో పెట్టిండారు. మా నాయన పెద్ద కూలీ పని చేసి నెలకు 15,000 సంపాదిస్తా అన్నాడు. 12 ఏళ్ళు కష్టపడి చదివి జాబులకు ఫీజులంటూ వేలు పోస్తే నా మొఖాన 12,000 పడేసిండారు. పైగా కూలి పని కంటే గొడ్డు చాకిరీ ఆడ తెలుసా? మెంటల్ టార్చర్. కూలి పని చులకన బతికే, కానీ ఉద్యోగం బానిస బతుకు అని అర్థమయ్యిండాది. చదవాలి. చదివితేనే జీవితం బాగుంటుంది. లేకపోతే కష్టం. కూలోళ్ళ పిల్లలే ఎంతమంది చదువు ఇప్పుడు బాగా సంపాదిస్తున్నారో తెలుసా? చదువుకున్న వాళ్ళు దర్జాగా ఉండేవాళ్ళు. ప్రపంచ జ్ఞానం ఉండేది. గవర్నమెంట్ ఉద్యోగం, వాళ్ళు ఇచ్చే జీతం, పైగా హోదా, గౌరవం ఇవన్నీ చూసి నా పిల్లలైనా బాగా చదువుకోవాలని అనుకొని మా నాన్న తర్వాత రోజులు మమ్మల్ని తీసుకొని బడిలో వేశాడు. బడికి వెళ్ళకపోయినా, మార్కులు సరిగ్గా రాకపోయినా లావు యాపకర్ర తీసుకొని ఉతికేవాడు. ఆయనకు భయపడి మేము చదవడం మొదలుపెట్టాం. నాకు మా తమ్ముడికి ఎప్పుడు మంచి మార్కులే వచ్చాయి. తక్కువ వచ్చాయంటే చావగొట్టేవాడు కదా మా నాన్న. అట్లా చదువు పూర్తి చేశాం. ఆయన కొట్టిన పుణ్యమా అని ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా. మా తమ్ముడు ఉద్యోగం చేస్తున్నాడు. దర్జాగా సెటిల్ అయ్యాం. మా జీతాలతో మా నాన్న అప్పులన్నీ తీర్చేశాం. ఇప్పుడు ఒక్క అప్పు కూడా లేదు. మా పిల్లల్ని కూడా బాగా చదివించాం. సంపాదించిన డబ్బుతో సొంత ఇల్లు కూడా కట్టుకుంటున్నాం. ఇప్పుడు నేను చదివిన ఒకళ్ళేమో చదువుకుంటే నాకేం ఉపయోగం పడలేదు, నేను కూలి పనే మంచిది అని నేను కూలి పనికే వస్తున్నాను అంటున్నారు. ఒకళ్ళేమో చదువుకున్న తర్వాత మా జీవితాలు మొదలు బాగుపడినాయి అని చెప్తున్నారు. సో ఈ 2 విరుద్ధమైన పాత్రల ద్వారా రచయిత ఈ చదువు ముఖ్యమా అని కాదా అనే ప్రశ్నని పాఠకుల ముందు ఉంచారనమాట. సో ఇవి ఇప్పుడు నేను చదివినవేమి వేసవి కూలి పుస్తకం పేరు కుమార యశస్వి అనే రచయిత రాశారు. సో ఈ పుస్తకం 2024 చదువు అన్వేషికి ఉగాది నవల పోటీల్లో బహుమతి పొందిన నవల. ఇది రచయితకి మొదటి నవల. ఇంతకుముందు కథలు రాశారు కానీ పూర్తి నవలగా ఎప్పుడు రాయలేదు. ఇది ఫస్ట్ నవల. పుస్తకం అయితే నాకు బాగా నచ్చింది. సో ఇది చాలా చిన్న కథ, మొత్తం కథనం మీద ఆధారపడి ఉంటుంది. సో పూర్తి కథ వచ్చేసి ఒక్క రోజులో జరిగేదే. మనకి చిన్న కుటుంబం ఉంటుంది, కూలి పని చేసుకునే వాళ్ళు. అందులో అమ్మ, నాన్న, 2 మగపిల్లలు. సో మన పెద్ద పిల్లవాడి పేరు శ్రీరాము. తనకి 8వ తరగతి పరీక్షలు అయిపోతాయి. సో తర్వాత రోజు నుంచే వేసవికాలం సెలవులు. సో ఈ వేసవికాలం సెలవుల్లో తను ఏమేమి చేయాలనుకున్నాడో, వాళ్ళ స్నేహితులతో క్రికెట్ ఆడుకోవటం కానీ, ఇంకేదన్నా సైకిల్ కానీ, ఇంక వేరే వేరే ప్లాన్స్ అన్నీ వేసుకొని ఉంటారనమాట. సో మనకి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, రేపు నుంచి ఎప్పుడెప్పుడు ఆడుకుందామా ఈ సెలవుల్లో అని వెయిట్ చేస్తూ ఉంటాడు. సో 14-15 ఏళ్ళ కుర్రాడు. కానీ వాళ్ళ అమ్మ నాన్న బిల్డింగ్ దగ్గర కూలి పనికి వెళ్తారు. సో అనుకోని కారణాల వల్ల ఆ రోజు వేసవి సెలవులు ఇచ్చిన మొదటి రోజే తను కూలి పనికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ కూలి పనికి వెళ్ళినప్పుడు తను ఆ ఒక్కరోజులో ఆ ఉదయం తను లేచిన దగ్గర నుంచి జరిగే సంఘటనలు, తను కూలి పనికి వెళ్ళినప్పుడు అక్కడ తనకు ఎదురయ్యే పరిస్థితులు, తనకి తారసపడే మనుషులు, వాళ్ళు చెప్పిన మాటలు, ఇందాక నేను చెప్పింది. ఒక అతనేమో తనతో పాటు కూలి పని చేసే అతను, ఇది చదువుకుంటే నాకేం వచ్చింది, నేను జాబ్ చేసి అవన్నీ మెంటల్ టార్చర్ అని నేను మళ్ళీ కూలి పని చేస్తున్నాను అంటున్నాడు. ఇంకొక అతనేమో మేము చదువుకొని ఈ ఇల్లు కూడా కట్టుకుంటున్నాం అంటున్నారు. వీళ్ళు ఏ పనికైతే ఎక్కడైతే పనికి వెళ్ళారో ఆ ఇల్లు కడుతుంది ఆ యజమాని కోసమే. సో ఆ యజమాని శ్రీరామ్తో అంటారనమాట. సో 2 విరుద్ధమైన భావాలు. సో శ్రీరామ్ని బాగా ఆలోచింపచేస్తాయి అన్నమాట. శ్రీరామ్కి స్కూల్లో చదువుకునే దానికన్నా కూడా ఈ
జీవిత జీవితం ఆ ఒక్క రోజులో చాలా నేర్పుతుంది. సో, ప్రపంచం ఎలా ఉంది? అప్పటి వరకు అందరూ చదువుకుంటేనే బావుంటుంది అంటారు కదా! సో, మొదటిసారి తనకి ఒక సాగు తనతో పాటు ఉండే వేరే కూలి అతను చదువుకున్నాను కానీ నాకు పెద్దగా ఉపయోగపడలేదు అంటారు. సో, ఇంకా నాకు కొన్ని కొన్ని మంచి మంచి సిట్యుయేషన్స్ ఉన్నాయి. చాలా బాగా రాశారు రచయిత. ఒక 2 చదువుతాను. శ్రీరామ్ వాళ్ళు ఉండేది చాలా చిన్న ఇల్లు. సో, వాళ్ళ నలుగురు అమ్మ, నాన్న, తన తమ్ముడు, తను. సో, మొదటిసారి తను వేరే తన స్కూలు తన చదువుకునే బడి ఇల్లు కాకుండా వేరే దగ్గరికి వస్తాడు ఏది పని చేయడానికి. సో, అప్పుడు వెళ్ళేటప్పుడు అన్నీ చూస్తూ ఉంటాడు. ఈ కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు కట్టే ఇంట్లోకి సారీ శ్రీరామ్ చుట్టూ చూస్తూ తనని ఇంట్లో ఊహించుకోవటం మొదలుపెట్టాడు. ముందు చిన్న బెడ్రూమ్లోకి వచ్చాడు. ఆ గది కంటే ఇదే నాకు బాగా నచ్చింది. అది గాలి వెలుతురు బాగొస్తుంది. నేనే ఇంట్లో ఉంటే ఈ గదిలోనే ఉంటా అని అనుకుంటూ ఎక్కడెక్కడ ఏముండాలో ఊహించుకుంటున్నాడు. తను గదిలో ఎలా నడుస్తాడో నడిచి చూస్తున్నాడు. అలా నడుస్తూ ఇంకో బెడ్రూమ్లోకి వచ్చాడు. అమ్మ వాళ్ళు పండుకునేందుకు ఇది అనుకున్నాడు. తిరిగి హాల్లోకి వచ్చి టీవీ ఆడబెట్టాలా అని చూస్తున్నాడు. రామలక్ష్మి వంట చేస్తూ టీవీ చూసేందుకు వీలుగా టీవీ పెట్టే చోటును నిర్ణయించుకున్నాడు. హాలు మధ్యలో నిలబడి కుర్చీ వేసుకొని కూర్చుంటే టీవీ బాగా కనిపిస్తుంది అని అనుకున్నాడు. తర్వాత వంటిల్లు కట్టే చోటుకు వచ్చాడు. అందులో ఎక్కడ ఏ సామాను పెట్టాలో తనకు అర్థం కాలేదు. వంటిల్లు అమ్మకే ఇడిస్తే అమ్మనే చూసుకుంటుంది అని అనుకున్నాడు. ఇలా ఊహించుకుంటుంటే తనకు చాలా సంతోషం అనిపిస్తుంది. కొత్త అనుభూతిని అనుభవిస్తున్నట్టుగా ఉంది. తన మనసంతా ఉల్లాసంతో నిండుంది. నాకు ఇవన్నీ చదువుతుంటే ముందు అనిపించింది అంటే మనం అట్లీస్ట్ నాకు చాలా ప్రివిలేజ్డ్ లైఫ్, అన్నీ సమకూరినాయి నేను పుట్టినప్పటి నుంచే అన్నీ. సో, చదువుకోవడానికైనా ఎప్పుడు ఏమీ అంత ఇబ్బంది పడలేదు. ప్లస్ అంటే పని చేస్తేనే తర్వాత రోజు ఈరోజు గడుస్తుంది అనే అంత స్థితులు కూడా లేవు. లక్కీగా మా నాన్న వాళ్ళు కానీ మా తాత వాళ్ళ వల్ల కానీ ఏదైనా కానీ. సో, ఇది చదువుతున్నప్పుడు అనిపిస్తుంది అన్నమాట. అంటే చాలాసార్లు మనం జస్ట్ టేక్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటాం కదా! బట్ వీఆర్ లివింగ్ చాలా ప్రివిలేజ్డ్ లైఫ్ అని. ఇంకొకసారి వాళ్ళ అమ్మతో ఒక సంభాషణ జరుగుతుందనమాట శ్రీరామ్‌కి. ఈ కూలి పని జరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మతో మాట్లాడేటప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇక్కడ ఎంత అప్పు ఇవ్వాలి, ఇక్కడ వీళ్ళకి ఎంత అప్పు ఇవ్వాలి, ఇక్కడ ఈ సరుకులు తెచ్చే కొట్టులో ఇంత అప్పు ఉంది, అంత అప్పు ఉంది, మొత్తం అంతా లెక్క చెప్తూ ఉంటుందన్నమాట. వాడు తెల్లమొహం వేసుకొని చూస్తూ ఉంటాడు శ్రీరామ్. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, నీకు ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదారా? ఇంత పెద్దోడు అయ్యుండావు, చదువుకుంటాండావు, ఇంటి విషయాలు తెలుసని అనుకుంటాండా ఇన్ని దినాలు, రొంత కూడా లేదా? మీ నాయన అట్టనో నువ్వు అట్టనేనా? సో, ఆ చదివేటప్పుడు ఒక్కసారి నాకు అనిపించింది అనమాట. 15 ఏళ్ళప్పుడు ఎంతమందికి మనలో ఇంట్లో ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసు? నాకైతే డిగ్రీ చదువుకోవడానికి మొదటిసారి నేను ఇంటి నుంచి బయటకు వచ్చింది. అంటే ఊరు నుంచి కానీ ఇంటి నుంచి కానీ బయటకు వచ్చి వేరే చోట ఉంటూ చదువుకుంది. సో, అప్పుడు తప్పితే అంతకుముందు నాకు ఆర్థిక వాటి గురించి అవగాహన చాలా తక్కువ. సో, వాళ్ళమ్మ లాస్ట్‌లో ఒకటి అంటుంది కదా, మీ నాయన ఎట్టనో నువ్వు అటనేనా అంటుంది కదా. ఇందులో రచయిత వాళ్ళ నాన్న పాత్ర దగ్గర కొంచెం తాగుడు అలవాటు పెట్టారనమాట. సో, ఈ తాగుడు వల్ల ఎంత పని చేసినా ఎన్ని జీవితాల్లో ఎందుకు మెరుగుపడట్లేదో, సో, ఆ అంశాన్ని కూడా చూపించారు ఇందులో. మొత్తం సమాజంలో ఎలా ఉంది పరిస్థితులు అని బాగా అధ్యయనం చేసి రాశారు. ఈ ఆథర్ చాలా ఎక్కువ వయసు ఉన్న అతను కూడా కాదు. వయసు 30 లోపే. కానీ ఇది రాసేటప్పటికి 25 అలా అనుకుంటా. 25, 26 ఉన్నాయేమో. 25, 26 సంవత్సరాలు ఉంటుందేమో వయసు ఆథర్‌కి, రచయితకి. కానీ చాలా బాగా రాశారు. అలా కొన్ని అంశాలు. లాస్ట్‌లో అంతా అయిపోయిన తర్వాత ఇక పడుకునే ముందు ఒక్కసారి
శ్రీరామ్ ఆలోచించుకుంటాడు అనమాట. అంటే రోజు మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కసారి కొన్ని కైండ్ ఆఫ్ తన ముందు పిక్చర్స్ కనపడతా ఉంటాయి. సో, దాన్ని ఇలా చెప్తారు. సగం కట్టిన ఇల్లు, ఇసుక కుప్పలు, ఎర్రటి ఇటుకలు, నీళ్లతో నిండుతున్న బిందె, గోళం నిండా సిమెంటు, బుట్ట నిండా ఇటుకలు, పేర్చిన సిమెంటు మూటలు, ఫ్లోర్ మీద ఇటుకలు వరస, చేతులకు అంటుకున్న ఇసుక రేణువులు, టీ బండిలో బిస్కెట్ ప్యాకెట్లు, మండుతున్న సూర్యుడు, తడిసిపోయిన చొక్కా, మాసిపోయిన ప్యాంటు, గోడను కొడుతున్న పొరక, మజ్జిగ ప్యాకెట్టు, కాలుపై నల్లటి మట్టి పొరలు, చేతికి గాయాలు, క్రికెట్ ఆడుతున్న పిల్లలు. ఇక స్కూల్ తెరిచేదాకా నా ఎండాకాలం సెలవులన్నీ ఇట్టనే అని అనుకున్నాడు. సో, ఆ దృశ్యాలన్నీ ఆ రోజు మొత్తం జరిగినాయి అన్నమాట. సో, అనుకుని వాళ్ళ అమ్మతో చివరి కాన్వర్జేషన్ అయ్యి ఇంకా నిద్రపోతాడు. సో, తను పొద్దున్న లేచిన దగ్గర నుంచి కథ మొదలవుతుంది. తను రాత్రి నిద్రపోయేసా మొత్తం కలిపి 24 గంటలు కూడా కాదు. 12 గంటలు కానీ ఏదైనా కానీ. సో, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పోయే వరకు స్టోరీ అనమాట ఇదంతా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొక అంశం ఏంటంటే, ఈ పుస్తకం అంటే రాయలసీమ కైండ్ ఆఫ్ మాండలికంలో ఉంటుంది. నేను చదివాను కదా కొన్ని. సో, కొన్ని ఆ మాండలికంలో ఉంటుంది. నాకైతే బాగా ఇష్టం వేరే వేరే మాండలికాల్లో చదవటం, అంటే తెలుగులో అయినా కానీ. ఫస్ట్‌లో కొన్ని సంవత్సరాల క్రితం అయితే నేను అంతగా నచ్చేది కాదు. కానీ ఒకసారి అలవాటు పడినాక కొంచెం మాండలికాలు వేరే వేరేయే ఇంకా బాగుంటాయి. సో, నేను చదువుకుంది నేను బెంగుళూరులో ఎంసీఏ చదువుకున్నాను. సో, నేను చదువుకునేటప్పుడు మా క్లాస్‌మేట్స్ చాలామంది తెలుగు, కడప నుంచి వచ్చిన వాళ్ళే. సో, వాళ్ళందరూ మాట్లాడేది ఇలాగే ఉండేది. సో, ఆ భాష బాగుంటుంది. అంటే వేరే వేరే మాండలికంలో వేరే వేరే కొత్త పదాలు ఇవన్నీ. సో, ఓవరాల్‌గా అయితే నాకు బాగా నచ్చింది. మీకు కుదిరితే మీరు కూడా చదవండి. థ్యాంక్ యూ.